అంటే డైరెక్టర్ అవ్వాలి అనుకున్నప్పుడు సీరియస్గా ఎవరో ఒకరి ఇంప్రెషన్ ప్రతి డైరెక్టర్ మీద ఉంటుంది. ఓకే, సీరియస్ ఇంప్రెషన్ ఉంటుంది. ఓకే, ఎక్కడో ఇన్స్పైర్ అవ్వడం, ఇంప్రెస్ అవ్వడం, ఇలా చెయ్యాలి మనం కూడా డైరెక్టర్ అవ్వాలి. బట్ నీకు చాలా చిన్నప్పటి నుంచి ఉన్నదని చెప్తున్నావు. అవునవును, 6th క్లాస్ 7th క్లాస్ నుంచి. వాట్ డ్రోవ్ యూ రియల్లీ? నువ్వు అసలు నేను డ్రైవ్ చేసిన పాయింట్ ఏంటి? సార్ 2 సినిమాలు చూసా సార్ అరౌండ్ ద సేమ్ టైం. ఒకటి టీవీలో శాటిలైట్లో వచ్చింది, అప్పుడు ఛానల్లో ఏదో వచ్చింది చూసా. ఒక సినిమా నేను మా మా అమ్మ వాళ్ళ సిస్టరు జంషెడ్పూర్లో ఉండేవారు. సో సమ్మర్ హాలిడేస్కి కొన్నిసార్లు అక్కడ వెళ్ళేవాళ్ళం. జంషెడ్పూర్లోకి వెళ్ళినప్పుడు మా పెద్దనాన్న ఏమో టాటాలో పనిచేసేవారు. సో టాటా నగర్ క్లబ్లో స్క్రీనింగ్లు జరుగుతుంటాయి, కొత్త సినిమాలు స్క్రీనింగ్ పెడతారు, కొత్త సినిమా కొన్నిసార్లు పాత సినిమాలు. సో అక్కడ ఒక సినిమా చూసా, ఏంటంటే మన శివ సినిమా హిందీ డబ్బింగ్. ఓకే, అది ఫస్ట్ సినిమా సార్. తర్వాత విత్ ఇన్ అ ఫ్యూ మంత్స్ నేను టీవీలో మణిరత్నం గారి నాయకన్ సినిమా చూసా సార్. అప్పటి వరకు చిన్నప్పుడు చాలా సినిమాలు చూసేవాళ్ళం, మంచి సినిమా అదంతా తెలియదు మనకి, సినిమా చూడాలి అంతే, సినిమా చూడడమే ఒక ఎంటర్టైన్మెంట్. మళ్ళీ ఆ సినిమా బాగుందా లేదా అనేది అనవసరం. సినిమాకి వెళ్ళడం ఇప్పుడు ఒకసారి ఇప్పుడు పిక్నిక్ కి ఒక చోట వెళ్తున్నాం అంటే దానికి రివ్యూ ఇవ్వము కదా, ఆ పిక్నిక్ బాగుందా లేదా, పిక్నిక్ వెళ్ళాం అదే ఒక ఎక్సైట్మెంట్. సో సినిమా అనేది అలాగే ఉండేది. చాలా సినిమాలు చూసేవాడిని, కానీ ఈ 2 సినిమాలు నేను 7th 8th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు చూసా సార్. అప్పుడు మిగతా అన్ని సినిమాలు ఒక పక్కన ఉంటే ఈ సినిమాలు ఎందుకు ఇంత డిఫరెంట్గా ఉన్నాయి, ఏదో చిన్నప్పుడు అది అర్థం కాలేదు కానీ చాలా డిఫరెంట్గా ఉండేది అది. అప్పుడు మెల్లగా ఓహో దీని వెనకాల ఒకరు ఉంటారు, వాళ్ళకన్నా ఒక గ్రామర్ ఉంటుంది, ఒక స్టైల్ ఉంటుంది, వాళ్ళు తీస్తేనే సినిమా. అప్పటి వరకు అది కూడా అర్థం కాలేదు సార్. సినిమా అంటే ఎవరో తీస్తున్నారా ఏంటి, జస్ట్ సినిమా అంటే థియేటర్లోకి వెళ్ళి చూస్తాం అంతే, తెలుసు యాక్ట్రెస్ తెలుసు అంతే. సో ఈ 2 సినిమాలు చూసి ఇంత కొత్తగా ఉన్నాయి, ఇంత ఫ్రెష్గా ఉంది, నేను చూసే ఇంకే సినిమా లాగా లేదు, అయితే ఎందుకు అలా ఉంది నుంచి స్టార్ట్ అయింది సార్. ఓహో దీని వెనకాల ఒకరు ఉంటారు, డైరెక్టర్ అని, ఒక రైటర్ అని. సో వాళ్ళ స్టైల్ బట్టి వాళ్ళు తీస్తే ఇంత ఫ్రెష్గా ఉంటుంది. సో మెల్లగా దాని మీద ఒక ఫ్యాసినేషను. అప్పుడు ఈ 2 సినిమాలు చూసిన తర్వాత విపరీతంగా సినిమాలు చూడడం స్టార్ట్ చేశా. అప్పుడు మెల్లగా ఓహో డైరెక్టర్ అంటే ఇంత ఇలా వాళ్ళే క్రియేట్ చేస్తారనమాట, వాళ్ళ మైండ్లో నుంచి సృష్టించిన ఒక లైఫ్ ఇది అని అప్పుడు ఒక ఫ్యాసినేషన్ స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి ఫిల్మ్ మేకర్ అవ్వాలి. నిన్ను రామ్ గోపాల్ వర్మ గారు మణిరత్నం గారు ఇద్దరు పాడు చేశారు సార్. మా జనరేషన్ ఎవరిని అడిగినా ఈ 2 పాడు చేశారు కదా సార్. దే గేవ్ us the power to dream, they gave us a passion, they gave us a fire that still burns today. I don't think like నాలాగా 80s 90s లో పుట్టే వాళ్ళు ఎవరిని అడిగినా వీళ్ళిద్దరి ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద లేకుండా అయితే ఉండదు సార్. ఐ థింక్ దేవర్ ఆ టైంలో మణిరత్నం గారి లాగా సినిమా క్లాసీ లవ్ స్టోరీ ఆర్ ఏదైనా సరే, లేకపోతే ఇటువైపు రామ్ గోపాల్ లాగా అంత ఒరిజినల్గా, ఐ థింక్ a generation of directors were inspired and influenced by these 2 directors. So దానిలో డౌట్ లేదు సార్. ఇంకా ఈయన రామ్ గోపాల్ వర్మ గారు అయితే ఇంకా మోర్ రీచబుల్ టు ద మాసెస్. ఇద్దరు ఐ థింక్ దే బోత్ హ్యాడ్ అ పీరియడ్ వేర్ దే వర్ నాట్ జస్ట్ వాళ్ళకి నచ్చేలాగా సినిమాలు తీయడమే కాదు, అది ఆ సినిమాలు జనాలను కూడా కోరుకొని ఆ సినిమాలు వెళ్ళి బాగా చూసి హిట్ చేసిన ఫేసెస్ ఇద్దరికి ఉన్నాయి సార్. లైక్ మణి గారు మీరు చూసుకుంటే ఆయన 80s లో తీసిన సినిమాలు అందరు ఏం చెప్తారంటే పెద్దగా ఆడలేవు, అప్పుడు ఆడలేదు అప్పుడు ఆ సినిమాలు. కానీ ఇప్పుడు మీరు చూసుకుంటే తమిళ సినిమాకి ఒక ఐడెంటిటీ, తమిళ సినిమా క్లాసిక్స్ అంటే ఆయన 80s లో తీసిన చాలా సినిమాలు చెప్తారు. నాయకన్ గానీ, మౌనరాగం గానీ చాలా సినిమాలు చెప్తారు. బట్ మీరు 90s మణిరత్నం చూసుకుంటే సార్ అన్ని బాక్స్ ఆఫీస్ లో కూడా పెద్దగా డబ్బులు చేసిన సినిమాలు. మీరు ఆల్మోస్ట్ ఒక అంజలి వాజ్ అ బాక్స్ ఆఫీస్ హిట్, ఆ బడ్జెట్ లో తీసి పెద్ద ప్రాఫిట్ చేసిన సినిమా. మళ్ళీ మీరు బాంబే, రోజా ఇవన్నీ చూసుకుంటే ఆల్ ఓవర్ ద కంట్రీ ఆడిన సినిమాలు. అంటే రోజా ఒక రకంగా ప్రాబబ్లీ రోజా అండ్ శివ వర్ ద ఫస్ట్ పాన్ ఇండియన్ మూవీస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే శివ నాకు గుర్తుంది, నేనైతే జంషెడ్పూర్లో సమ్మర్ హాలిడేస్లో ఉన్నప్పుడు శివ అక్కడ చూసా హిందీలో ఆ సినిమా హిట్. తమిళ్లో డబ్ చేసి ఉదయాన్ని రిలీజ్ చేశారు, తమిళ్లో ఉదయ అనే సినిమా హిట్, తెలుగులో హిట్. సో ఒక రకంగా చూసుకుంటే రోజా అండ్ శివ వర్ ప్రాబబ్లీ ద ఫస్ట్ పాన్ ఇండియన్ మూవీస్. సో they both had a phase in their career where they were not just original exciting filmmakers, they were also very commercial
అండ్ కమర్షియలీ సక్సెస్ఫుల్ ఫిల్మ్ మేకర్స్. అంటే బాంబే అప్పట్లో షేక్ అయిపోయింది. ఎన్ని కోట్లు చేసిన సినిమా సార్, అసలు హిందీలో హిట్, తమిళ్లో హిట్, ఇటు తెలుగులో హిట్. అవును. సో అంటే ఇప్పుడు అంటే చిన్నతనం అంటే తెలీదు ఎవరు తీశారు, బట్ ఇట్స్ ఎ న్యూ ఎక్సైట్మెంట్, కొత్తగా అనిపించడం ఏవో రెగ్యులర్ గా. బట్ ఈ రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర నుంచి నేను ఇది ఇన్స్పైర్ అయ్యి, ఇది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈ పాయింట్ నేను నేర్చుకున్నానండి అని చెప్పాలి అంటే వాట్ విల్ యూ సే? అలా స్పెసిఫిక్ గా ఏముండదు, స్పెసిఫిక్ గా ఈయన దగ్గర నుంచి ఇది తీసుకుందాం అలాంటి స్పెసిఫిక్ గా కాదు. ఆ యాంగిల్, వాళ్ళ క్యారెక్టరైజేషన్స్, లేకపోతే కెమెరా యాంగిల్స్, లేకపోతే సౌండ్, ఇద్దరు ఆ వాటిలన్నిట్లోనే ఒక కొత్త న్యూ లీజ్ పట్టుకొచ్చారు. ఖచ్చితంగా ఖచ్చితంగా. నాకే తెలియకుండా ఎక్కడో నా గ్రామర్ మీద వాళ్ళ ప్రభావం ఉంటుందనే అనుకుంటున్నాను నేను. బట్ కాన్షియస్ గా అయితే ఎప్పుడు ఏ ఒక్క డైరెక్టర్, బికాస్ ఆఫ్టర్ దట్ ఐ స్టార్టెడ్ వాచింగ్ సో మెనీ మూవీస్ సార్, అండ్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ సో మెనీ డైరెక్టర్స్. ఆ ట్రిగరింగ్ పాయింట్ అనేది ఆయన తీసిన శివ, ఈయన తీసిన నాయగన్. బట్ ఆ ట్రిగరింగ్ పాయింట్ తర్వాత వాళ్ళు ఇద్దరే కాదు సార్, ఐ కన్జ్యూమ్డ్ సో మచ్ సినిమా ఫ్రమ్ అక్రాస్ ద వరల్డ్, ఫ్రమ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డైరెక్టర్స్. అన్ని లోపలికి వెళ్తాయి సార్. అది ఏ షేప్లో ఏ రూపంలో ఇన్ఫ్లుయెన్స్గా బయటికి వస్తుందని నాకే తెలీదు. బట్ కాన్షియస్గా అయితే ఈ డైరెక్టర్ లాగా ఇది చేయాలి, ఆ డైరెక్టర్ లాగా ఇది చేయాలని ఎప్పుడు నేను ట్రై కూడా చేయలేదు. నాకు నచ్చిన స్టోరీస్ నేను ఆనెస్ట్గా చెప్పాలనే ప్రయత్నంలో రాస్తాను, తీస్తాను తప్ప అరే ఆర్జీవి గారి లాగా ఇలా చేయాలి అలా చేయాలి ఎప్పుడు చేయలేదు. బట్ ఐఎమ్ వెరీ షూర్ సార్, వాళ్లే కాదు నాకు నచ్చిన ఇంకా చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళందరి సినిమాలు చూడడం అనేది లోపలికి వెళ్ళింది కదా, అది ఎలాగోలా లోపల ఒక ప్రాసెస్ అయి ఉంటుంది. అది ఎలా బయటకు వస్తుందో కూడా నాకు తెలియదు. ఎగ్జాక్ట్లీ. సో అదైతే ఉంటుంది సార్, చూడకుండా ఎలా నేర్చుకునేదే వాళ్ళ సినిమాలు చూసి. యాజ్ యూ సెడ్ నౌ, ఆ ఇన్ఫ్లుయెన్స్ అన్నది ఏ రకంగా జనరేట్ అవుతుంది, ఎక్కడ కనెక్ట్ అవుతుంది, అది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో కూడా తెలియదు, మనకే తెలియదు. సబ్లిమినల్ లెవెల్ సార్ అది. సబ్లిమినల్ లెవెల్, దట్స్ ఫర్ ష్యూర్. ఇప్పుడు తర్వాత కరోనా ముందు ఒక యాంగిల్, ఇందాక అన్నట్టుగా కరోనా తర్వాత మొత్తం డిజైన్ అంతా మారిపోయింది, మొత్తం డిజైన్ మారిపోయింది, సినిమా డిజైన్ మారింది. అండ్ ఆ తర్వాత ఏమో అన్ని పెద్ద పెద్ద ఫ్యాంటసీస్ వచ్చేసాయి, లైక్ బాహుబలి. తర్వాత మారిపోయింది సినిమా, యాజ్ యూ టోల్డ్. ఈ మారిపోయిన సినిమాని హౌ విల్ యూ టేక్ అండ్ అబ్జర్వ్? వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్ ఆన్ దిస్? I am actually very excited by how it has changed, sir. 2-3 విషయాలు జరిగినాయి. ఒకటి, కోవిడ్, అందరూ లాక్డౌన్ ఇంట్లో ఉండడం వల్ల అండ్ ప్లస్ అందరూ జియో అంటారు, ప్రీ జియో పోస్ట్ జియో అంటారు. ఇంటర్నెట్ అనేది బాగా చీప్ అవ్వడం వల్ల ఇంటర్నెట్ పెనిట్రేషన్ అనేది ఓ రేంజ్లో పెరిగింది. అసలు అంతకుముందు 2%, 3% అర్బన్ సెంటర్స్లో ఉన్న ఒక ఇంటర్నెట్ పెనిట్రేషన్ అనేది ఇప్పుడు హార్ట్ ల్యాండ్ లో బాగా పెరిగింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.